హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనము ఎప్పుడు బయట తినే బోండాల కంటే ఇంట్లో చేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని బాగా కొద్దిగా పెరుగు వేసి బాగా బీట్ చేసి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి 1 అవర్ వరకు. చాలా చాలా బాగా వస్తాయండి. బయటి బోండాల కంటే పర్ఫెక్ట్గా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోండి. ఎంత బాగా ఫ్లఫీగా పొంగుతున్నాయో చూడండి. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఎంత బాగా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బోండాలలాగా వేసుకోండి. ఇవి మైదా పిండితో కూడా వేసుకోవచ్చండి. మైదా పిండితోటి వేసుకుంటే మైదా కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మీరు గోధుమ పిండితో ట్రై చేయండి. మైదా పిండి కంటే కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 5-6 గల్ల వేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే మీరు ఎంత బాగా దాన్ని ఇలా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇలా మీరు తీసే గరిటెతో ఇలా అంటుంటే చాలా చాలా బాగా పొంగుతాయండి. ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండి దోశలు హెల్త్కు పిల్లలకు కూడా చాలా చాలా మంచిది అండి. ఇది పిల్లలకు స్నాక్స్ లాగా లేక టిఫిన్ లాగా కూడా పెట్టచ్చు. దీంట్లో కావాలంటే షుగర్ వేసుకొని స్వీట్ బోండాలు కూడా చేసుకోవచ్చండి. అది మరొకసారి చెప్తానండి. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందండి. చాలా చాలా బాగుంటాయి. ఇంకా మనం మైదా పిండితో చేస్తే కూడా ఇంత ఇలా పొంగుతాయి కదండి. కానీ మైదా పిండితో ఎలా అయితే పొంగుతాయో దీంతో కూడా అలానే పొంగుతాయి. గోధుమ పిండితోనే చేసుకోండి, ఎందుకంటే కొంచెం హెల్దీ ఫుడ్ కదండి. దానికోసమనే ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ కూడా అంత మంచిది కాదు కాబట్టి డీప్ ఫ్రై, అందుకోసమే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ట్రై చేయండి. ఇవి చాలా చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఇలా చేసి పెట్టండి టిఫిన్. చూడండి ఎంత బాగున్నాయి. బయటి బోండాల్లాగే ఉన్నాయి కదండి. బయట ఎప్పుడు తింటే వాళ్ళు ఏ ఆయిల్తో కాలుస్తారో మనకు తెలియదు కదండి. మీరు ఇలా మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకోండి. 1 అవర్ నానబెట్టారనుకోండి పిండిని, చాలా చాలా బాగా వస్తాయండి. మీరు ఇలా చేసుకొని ఎలా ఉన్నాయో ఈ గోధుమ పిండి యొక్క బోండాలను లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలండి, లేకపోతే లోపల పిండి అనేది బాగా కుక్ అవ్వకుండా ఇలా ఉండల్లాగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటున్నాయండి గోధుమ పిండి దోశలు. దీన్ని టమాటా చట్నీతో కానీ లేక మనం కర్రీస్తో కూడా తినొచ్చు, తెలుసా అండి. చాలా చాలా బాగుంటాయి కర్రీస్తో కూడా. ఎగ్ కర్రీ, మిల్ మేకర్ కర్రీ అలా తినండి, చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా నేనైతే పల్లి చట్నీ చేశానండి. పల్లి చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా చేసుకొని గోధుమ పిండి యొక్క బోండాలను పల్లి చట్నీ కాంబినేషన్ ఎక్సలెంట్. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయి. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. చాలా చాలా కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. మీరు కూడా ఇలా చేయండి, పిల్లలకు పెట్టండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన గోధుమ పిండి దోశలు రెడీ. ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంట్లో పల్లి చట్నీ వేసుకొని ఒక్కొక్కటి తింటుంటే అబ్బా సూపర్ సూపర్ టేస్టీ అండి. ఎమ్మీ ఎమ్మీ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. పల్లి కాంబినేషన్, పల్లి చట్నీ అంటే ఇష్టపడేటోళ్ళు అయితే చాలా వరకు ఈ బోండాలలో పల్లి చట్నీనే లైక్ చేస్తారండి. ఇలా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాకశాల. ఇలా ఎన్నో డిఫరెంట్ అయిన వంటకాలను మా ఛానల్లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్